ముందుగా కిడ్నీ ప్రాంత బాధితుల కోసం పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్న విషయం మాకు అందరికీ తెలిసిందేనండి. డిసెంబర్ 6వ తారీఖున అనుకున్నారు. జయలలిత గారు అకాల మరణం ద్వారా సో అది జనవరి 3వ తారీఖు పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సో 3వ తారీఖు ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ముందుగా 2వ తారీఖు హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన విశాఖపట్నం చేరుకొని సాయంత్రం 6 గంటలకు చేరుకుంటారండి. రాత్రి నోవోటెల్లో బస్ చేసి మార్నింగ్ బై రోడ్ 7 o'clock వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా ఇచ్చాపురం మణికంఠ థియేటర్కి చేరుకుంటారు. చేరుకున్నాక ఓన్లీ పేషెంట్స్తో మాత్రమే ఇంటరాక్షన్ అండి. దయచేసి అభిమానులు కొంచెం ఈ విషయంలో సంయమనం పాటించాలి. పేషెంట్స్నే ఆయన కలుస్తున్నారు. పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఆ తర్వాత పేషెంట్స్తో మాట్లాడినాక ఆయన నిర్ణయాలు ఏంటి, ఆయన కార్యాచరణ ఏంటి అనేది బయటకు వచ్చి అప్పుడు మీడియాతో వెల్లడిస్తారండి. సో ఇది కంప్లీట్ ప్రోగ్రామ్ షెడ్యూల్. ఇంకా రోడ్ షో విషయంలో ఎస్పీ గారితో చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇచ్చాపురం చాలా కంజెస్టెడ్ రోడ్స్ కనుక సో ఏ రకమైన అపశృతులు జరగకుండా చూసుకోవడానికి సో ముందుగా ఎస్పీ గారు డిఎస్పీ గారు వివేకానంద గారితో చర్చలు జరుపుతున్నారు. సో అలాంటి స్పెషల్ పార్టీస్ వస్తాయి ఏంటి అన్నది చూసుకుంటున్నారు అనమాట. ఇన్కేస్ రోడ్ షో అన్న విషయాలు రేపు నాకు తెలిసి బహుశా పార్టీ ట్రెజరర్ రాఘవయ్య గారు రావచ్చు. రాఘవయ్య గారు కూడా ఇంకొంచెం ప్రెస్కి ఇంకొంచెం మీడియాకి వివరాలు అందిస్తారు. రోడ్ షో కన్ఫర్మేషన్ ఏంటి అని ఉంటుంది. అది అయిపోయినాక రోడ్ షో అయిపోయిన వెంటనే మళ్ళీ ఆయన బై రోడ్ విశాఖపట్నం చేరుకొని 3వ తారీఖు రాత్రి మళ్ళీ అక్కడ బస్ చేసి 4వ తారీఖు ఉదయం ఆయన మళ్ళీ తిరిగి ప్రయాణం చేపడతారండి. సో కార్యకర్తలందరూ దయచేసి సమయంలో పాటించండి. థియేటర్లో వైజాగ్ నోవోటెల్లో బస్ చేస్తారు సార్. 3వ తారీఖు నైట్ కూడా నోవోటెల్లోనే ఉంటారు. మళ్ళీ మార్నింగ్ నోవోటెల్ నుంచి నేరుగా ఎయిర్పోర్ట్కి చేరుకొని ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు.